హలో అండి, వెల్కమ్ టు ఫిలిం డైరీ. మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు thumbnail చూసి వచ్చింది కరెక్టే. నాకైతే పోకిరిలో మహేష్ బాబు క్యారెక్టర్ని, బిజినెస్ మ్యాన్లో సూర్యాబాయ్ క్యారెక్టర్ని, ఈ రెండు క్యారెక్టర్ని కలిపి ఒక సినిమా కింద తీస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మన హాలీవుడ్ మూవీస్, మార్వెల్ మూవీస్ కనుక చూసుకుంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కలిపి ఒక సినిమా, అలాగే హల్క్ వీళ్ళందరినీ కలిపి కూడా ఒక సినిమా తీస్తారు. అంటే ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళి మంచి గుర్తింపు పొందిన క్యారెక్టర్లను పెట్టి మళ్ళీ అదే వేరే సినిమాలో క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇద్దరిని కలుపుతూ ఒక సినిమా తీస్తారు. అలాగే మన తెలుగులో కూడా చాలా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. కింగ్ కాంగ్ సినిమా, గాడ్జిల్లా సినిమా ఈ రెండు చాలా ఫేమస్ సినిమాలు. అలాగే కింగ్ కాంగ్లో కింగ్ కాంగ్ క్యారెక్టరు, గాడ్జిల్లాలో గాడ్జిల్లా క్యారెక్టరు, ఈ రెండింటిని కలిపి కూడా మంచి మూవీ తీశారు. ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. సందీప్ వంగటుది ప్రభాస్ ఒక సినిమా తీస్తున్నాడు, స్పిరిట్ అని. దాంట్లో పోలీస్. అలాగే ప్రభాస్ పోలీస్ అయినప్పుడు చాలా పవర్ఫుల్ పోలీస్ అని చెప్తున్నారు. అంత పవర్ఫుల్ పోలీస్ అయినప్పుడు మన సాహోలో ప్రభాస్ని ఎందుకు పట్టుకోకూడదు? నేనేమంటున్నానంటే తెలుగులో చాలా సినిమాల్లో గుర్తుండిపోయే చాలా క్యారెక్టర్స్, మనకి ఇష్టమైన హీరోస్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. చాలా చాలా మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు పుష్పలో పుష్పరాజ్ క్యారెక్టరు, ఇలా రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయి. పోకిరిలో కృష్ణ మనోహర్ ఐపీఎస్, ఇంకా బిజినెస్ మ్యాన్లో సూర్యాబాయ్, ఇలా పవర్ఫుల్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. ఈ క్యారెక్టర్లు అన్నీ కలుపుతూ ఒక సినిమా కింద చేస్తే ఎంత బాగుంటుంది. టెంపర్లో ఎన్టీఆర్ క్యారెక్టరు, దేవరాలో ఎన్టీఆర్ని పట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఊహించుకోవడం చాలా బాగున్నాయి. కానీ ఇవన్నీ జరిగితే అట్లీస్ట్ ఒక సినిమా అన్నా ఎవరైనా డైరెక్టర్ ట్రై చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్లో పోలీసు, పంజాలో పవన్ కళ్యాణ్ పట్టుకుంటే ఇది కూడా బాగుంది. అలాగే నేను చెప్పేది ఏంటంటే కొత్తగా క్యారెక్టర్స్ రాసి వాటిని డెవలప్ చేసి హిట్ కొట్టడం కన్నా ఆల్రెడీ మనందరికీ బాగా ఓన్ చేసుకున్న క్యారెక్టర్లు చాలా ఉన్నాయి తెలుగులో. ఆ క్యారెక్టర్లను పెట్టి మళ్ళీ 2 క్యారెక్టర్లను కలుపుతూ ఒక సినిమా కింద తీస్తే చాలా బాగుంటుందని నేను అంటున్నాను. ఇదంతా జస్ట్ నేను ఊహించుకున్నాను అంతే. ఇలా జరిగితే బాగుంటుందని అనిపిస్తుంది, కానీ ఇలా జరగదు. ఎందుకంటే అతని హీరో, అతని విలన్ అంటే కొంచెం ఆలోచిస్తారు. అట్లీస్ట్ 2 మంచి సినిమాలు తీసుకుని ఆ 2 క్యారెక్టర్లని కలిపి ఒక సినిమా కింద చేసే ట్రెండ్ వస్తే మనకు కూడా కొంచెం కొత్తదనం ఫీలింగ్ వస్తుంది. ఇంకా చిరంజీవి గారి క్యారెక్టర్లు అయితే చాలా ఉన్నాయి. ఆయన చేయనియి అంటే ఏదీ లేదనుకోండి. ఇంకా పరశురామ్ పోలీస్ పవర్ఫుల్ క్యారెక్టరు, ఇంకా దొంగ క్యారెక్టర్లు ఆయన చాలా చేశారు. అలాగే నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళన్నిటిలో కూడా గొప్ప గొప్ప క్యారెక్టర్లు అన్నీ తీసుకుని 2 క్యారెక్టర్‌ని కలుపుతూ ఒక సినిమా కింద చేస్తే చాలా ట్రెండీగా ఉంటుందని నా ఉద్దేశం. నాకు అనిపించిన కొన్ని కాంబినేషన్స్ అయితే నేను చెప్పాను. మీకే క్యారెక్టర్స్ బాగా నచ్చినాయో, ఏ కాంబినేషన్ బాగా సెట్ అవుతుందో మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.